వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణ అన్వేషణ. నేను మీ శ్రీనివాస్. నర్సీపట్నంలో శ్రీ నూకంబిక అమ్మవారి ఆలయ పునః ప్రతిష్ఠ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు గురువారం ఘనంగా ముగిశాయి. యాగశాల నుంచి నూతన ఆలయం వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సన్నాయి మేళాలు, దాండియా, డప్పు చప్పుళ్లు, కోలాటాల మధ్య జరిగిన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యనాపటుడు దంపతులతో కలిసి పాల్గొన్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, మున్సిపల్ కౌన్సిలర్ రాజేష్తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉదయం 9:14 యంత్ర విగ్రహ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీగా అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయ్యనపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నానికి నూకాలమ్మ ఇలవేల్పు అని తెలిపారు. అలాగే రాబోయే అమావాస్య నూకాలమ్మ పండుగకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అలాగే ఏప్రిల్ 1న నర్సీపట్నంలో జరిగే మరిడమ్మ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నంలో నూకాలమ్మ కొత్త గుడికి పునఃప్రతిష్ఠ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. 10, 11, 12 తారీఖుల్లో హోమం పెట్టాం. నిష్ఠార్థులు ఏంటంటే పండితులు తీసుకొచ్చి 3 రోజులు హోమం చేసి ఎంతో ఘనంగా చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న మహిళలందరూ కూడా కొన్ని వేల మంది కలశాలతో పసుపు నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి మరి దర్శించుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. చాలా వైభవంగా జరిగింది. మరి నర్సీపట్నం నూకాలమ్మ అంటే నర్సీపట్నానికి ఒక ఇలవాయిపులో చూస్తాం మేము. నర్సీపట్నంలో మరి కొత్త గుడి కట్టుకున్నాం. మరి ఈవేళ నుంచే జాగరాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ అమావాస్యకి నూకాలమ్మ పండుగ చేస్తున్నాం. దానికి కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోరుతున్నాను. అలాగే రోజు వచ్చి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తాలూకు ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మైడమ్మ పండుగ కూడా ఉంది, ఏప్రిల్ 1వ తారీఖున. ఆ పండుగ కూడా నర్సీపట్నంలో ఉన్న వాళ్ళే కాకుండా మన బంధువులు, చుట్టాలు, అన్నదమ్ములు ఎంతో పైన ఉన్నటువంటి అందరిని పిలిపించి ఈ మరిడమ్మ పండుగను కూడా ఏప్రిల్ 1వ తారీఖున ఘనంగా చెయ్యాలని చెప్పి మేము అంతా అనుకుంటున్నాం. దానికి కూడా అందరూ బంధువులు అందరూ కూడా ఎక్కడున్నా వచ్చి మైడమ్మ పండుగలో పాల్గొని పిల్ల పాపలతో వచ్చి మైడమ్మ తాలూకు ఆశీర్వాదం కూడా పొందాలని కోరుకుంటూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నాకు పూర్తిగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి. మీ 77 టీవీలో